సంవత్సరం వ్యక్తులు రోజుకు 10 మంది 20 మంది అరెస్ట్ చేసి 20 రోజులు 30 రోజులు 50 రోజులు జైల్లో పెట్టి నానా రకాలుగా వాళ్ళ ఫోటోలు వీడియో తీసి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు కొట్టి టార్చర్ పెట్టి ఎందుకు పంపిస్తా ఉన్నారండి. వాళ్ళు నేను చెప్పలేదు వాళ్ళు తీసుకుని వైట్ పేపర్ సంతకాలు పెట్టుకొని మా ఆడపడుచులు ఇబ్బంది పెడతా ఉంటే మేము అటువంటి రాజకీయం చేయలేదు కదా వాసుదేవన్ గారు. ఈ రోజు ఒకటే చెప్తున్నా వాసుదేవన్ గారు, మీరు వచ్చిన ఈ 7 నెలల్లో టోటల్ ఫెయిలియర్ అయినారు. మీ పరిపాలన చేత కావట్లా. ఎందుకు చేత కావట్లేదు అంటారంటే ఆ పేరు పిఠాపురంలో 16 ఏళ్ల అమ్మాయిని ఇదే టీడీపీ నాయకుడు ఆ స్థానిక నాయకుడు రేపు చేస్తే పరామర్శించడానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆ పిల్ల బాధితులు కానీ ఆ పిల్ల తల్లిదండ్రులు కానీ ధైర్యం చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎక్కడో ఎంపడి కొడితే అక్కడికి వెళ్ళి నువ్వు ధైర్యం అంటే నువ్వు ఎంత సన్నాసుని నువ్వెంత సన్నాసి అని అర్థమవుతోంది. ఒక నిమిషం లక్ష్మణరావు గారు ఆగండి. ఒక నిమిషం లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ఆగండి. రాజధాని గారు అంటుంది సార్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఉసుకో అంటే పవన్ కళ్యాణ్ గారు డిస్కో అంటారా? అంటే మీరు పాలిటిక్స్ ని డైవర్షన్ చేయడానికి ఇక్కడ గతంలో మరి అక్కడ బియ్యం అని ఇదే వైఎస్ఆర్ పార్టీ అధినేత ఆ బియ్యం తలపాగినప్పుడు ఎందుకని బియ్యం అనే కుటుంబాన్ని పరామర్శించలేదు? ఎందుకంటే మన రాష్ట్రంలో ఒక గిరిజన బాలపై హత్య సోము హత్య తెస్తుంటే ఆ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పరామర్శించలేదంటే అంటే లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. ఓకే మహేష్ గారు మీరు కూడా ఆగండి. చౌదరి గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి, మళ్ళీ వస్తాం మహేష్ గారు. చౌదరి గారు, సో ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తుంటే కొంచెం ఫ్రైటనింగ్గానే ఉంది. సీఎంఓలో ప్రక్షాళన అనివార్యతని ఎత్తి చూపిస్తున్నది. ఓ పక్క మీ క్యాడర్స్ ఆ వార్తా కథనాలు చూసి కొంచెం సంతోషపడుతున్నారు. అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా పెద్దలు కళ్ళు తెరిచి ఈ కోవట్లని ఈ కోటర్లని వెనక్కి పంపించేస్తాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ముఖ్య